హలో అండి, అందరికీ మన ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు మనం ముఖ్యంగా మన స్వాతంత్రానికి పాటుపడి మనం ఎంత ఫ్రీగా బ్రతకగలుగుతున్నామని అంటే అది మహాత్మా గాంధీ చలవే కదా. ఆయనకు ముందుగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అయితే ఇక్కడ నాకు కొంతమంది స్వాతంత్ర సమరయోధులు మహిళల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం అన్నమాట. వీళ్ళు రాజమండ్రి వాసులు అన్నమాట. ఇప్పుడు విందురు కానీ అయితే దుర్గాబాయి దేశ్ముఖ్ అండి. ఆవిడ పేరు మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది కదా. ఈమె 1952లో ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా ఉన్నారు. అయితే స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహిళల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు. ఈమె తెలుగింటి ఆడపడుచు. ఈమెది రాజమండ్రి అండి. స్వాతంత్రోద్యమ కార్యక్రమాల్లో భాగంగా ఒకసారి గాంధీజీ తెలుగు రాష్ట్రానికి వచ్చారట. ఆయనకు స్వాతంత్ర సంగ్రామ నిధిని అందించడానికి స్థానికులు జోలు పట్టి చందాలవి వసూలు చేస్తున్నారటండి అక్కడ ఉన్న ప్రజలు. అయితే ఈవిడ 10 ఏళ్ల పాపట దుర్గాబాయి దేశ్ముఖ్. ఈవిడ కూడా జోలు పట్టి కొంత చందా వసూలు చేసి గాంధీజీ గారి దగ్గరకు తీసుకెళ్లి ఇచ్చిందట. అయితే ఆయన అన్నారట, చిన్న పిల్ల కదా, 10 ఏళ్ళ పాప, అమ్మ ఇవి విరాళాలు తెచ్చావు, మరి నీ విరాళం ఏది అని అడిగారట. వెంటనే ఆవిడ ఆ పాప 10 ఏళ్ళ పాప అతను 2 చేతులకున్న గాజులు, బంగారపు గాజులు తీసి ఆ జోల్లో వేసి ఇచ్చేసిందటండి. చూసారా అది. అయితే మరోసారి టికెట్ లేకుండా కాకినాడ కాంగ్రెస్ సభకి హాజరయ్యారట నెహ్రూ గారు. ఆయన కూడా ధైర్యంగా, అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలట. ఆయన 12 సంవత్సరాలు అయితే ఆయన కూడా అడ్డుకుందట ఈవిడ, టికెట్ లేకుండా ప్రయాణం చేశారేంటి అని. అలాగే తనకి మరి తెలుగు వారింటి ఆడపడుచు కదా, హిందీ రావాలంటే కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే గానీ రాదు. అందుకని ఇప్పుడు గాంధీజీ వీళ్ళంతా హిందీ మాట్లాడటం చూసి తను హిందీ నేర్చుకుని మహాత్మా గాంధీ ప్రసంగాలకి అనువాదకురాలుగా కూడా ఉందటండి. అయితే ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళారట ఈవిడ. అయితే మహిళలు విద్యను అభ్యసించి స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనతో చెన్నై, హైదరాబాద్లో ఆంధ్ర మహిళా పత్రిక ఏర్పాటు చేశారట. తాను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే బనారస్ యూనివర్సిటీ నుండి మెట్రిక్, ఆంధ్ర యూనివర్సిటీ నుండి MA చేశారట. ఆపై LLB చదివి మెడ్రాస్ హైకోర్టులో సాధన చేశారంట, ప్రాక్టీస్ చేశారంట. మెడ్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసి గొప్ప క్రిమినల్ లాయర్గా పేరు పొందారట. ఇదండి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి. స్వాతంత్ర సమర యోధురాలు అన్నమాట ఈవిడ. అయితే ఈవిడ విగ్రహాన్ని రాజమండ్రిలో స్వాతంత్ర సమర యోధుల పార్క్ అని ఉందటండి. ఆ పార్కులో అందరితో పాటు ఈవిడ విగ్రహాన్ని కూడా పెట్టారట. అలాగే మనం ఇంకొక మహిళ గురించి తెలుసుకుందాం. ఆవిడ ఎవరంటే దువ్వూరి సుబ్బమ్మ గారు. ఈమె ఒక దేశభక్తురాలు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఉపన్యాసాలు చేసేవారట ఈవిడ. ఈమె వాగ్దాటికి అదిరిపోయి అక్కడున్న పోలీసులు వెళ్ళిపోయేవారట. ఆమె ప్రసంగం ఉందంటే చాలు దాన్ని ఆపాలని చుట్టూ చేరి చాలా గోలగోల చేసి డప్పులు మోగించి ఎలాగైనా ప్రజలకు ఆవిడ మాటలు వినపడకుండా చేయాలని ప్రయత్నించేవాళ్ళటండి.
అయినా సరే ఆవిడ ప్రసంగం ఆపేవాళ్ళు కాదట. నేను గంగా భాగీరథ సమానురాలిని, తలుచుకుంటే నిన్ను నీ పోలీస్ దళాన్ని గంగలో ముంచెత్తుతాను, కానీ అహింసా వ్రతాన్ని ఎంచుకున్నాను కాబట్టి అంత పని చేయడం లేదు అని ఆ పోలీస్ వాళ్ళతో ఈవిడ చెప్పేవాళ్ళట. సంపూర్ణ రాజ్యం కోసం సుబ్బమ్మ గారు చేసిన పోరాటాలన్నీ చరిత్ర మరువదు. మాకు వద్దు ఈ తెల్లదొరల పరిపాలన అంటూ పద్యాలు చెప్తే బ్రిటిష్ వాళ్ళ గుండెలు అదిరేవటండి. ఈమె 1880లో రాజమండ్రిలోని ద్రాక్షారామంలో జన్మించారు. 10 సంవత్సరములకే వివాహం అవగా 11వ సంవత్సరంలో ఆమె భర్త చనిపోయారటండి. అయినా ఆమె కుంగిపోలేదు. దేశమే నా ఇల్లు, వాళ్ళని కష్టపెడుతున్న తెల్లవాళ్లు నా శత్రువులు అంటూ స్వాతంత్ర సాధనకు నిలిచారు. 2 సార్లు జైలుకు వెళ్లారు. దేశబాంధవి అన్న బిరుదుని పొందారు. ఈమె విగ్రహం కూడా రాజమండ్రిలోని స్వాతంత్ర సమరయోధుల పార్కులో పెట్టారంటండి. అలాగే అక్కడ ఆ పార్కులో ఉన్న విగ్రహాలు ఎవరెవరు ఉన్నాయో తెలుసుకుందాం. కాశీభట్ల రమణమ్మ, శివరాజు సుబ్బమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, మద్దూరి వెంకట రమణమ్మ, గుజ్జు నాగరత్నం, పాలకోడేటి శ్యామలాంబ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, గూడూరు నాగరత్నం, అలివేలమ్మ, వీళ్ళంతా స్వాతంత్ర సమరానికి మన జాతిపిత గాంధీ గారితో కలిసి పోరాడిన వాళ్లే. చూసారండి, వీళ్ళంతా ఆ రోజుల్లో గాంధీ గారితో కలిసి స్వాతంత్రం కోసం యుద్ధం చేశారనమాట. అది అహింసాయుతంగా. వీళ్ళని ఈరోజు తలుచుకోవటం చాలా న్యాయం కదండి. ఓకే అండి, ఉంటాను.